మనందరికీ తెలుసు ఖమ్మం జిల్లాలో మున్నేరు వాగు పొంగింది. మున్నేరు వాగు పొంగి ఖమ్మం ప్రజలు ఎక్కడైతే ఖమ్మం పట్టణంలో కాలవొడ్డు ప్రాంతాలు అవన్నీ ఉంటాయి కదా, ఆ ఏరియా ప్రాంతాల్లో ఖమ్మం ప్రజలు తీవ్రమైన ఇబ్బందులకైతే లోనయ్యారన్నమాట. ప్రధానంగా ఎందుకు అంటే ఈ యొక్క వరద వస్తుందని అధికారులు వాళ్ళకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఈ స్థాయిలో వరద వస్తుందని కూడా అక్కడున్న ప్రజలకైతే తెలియదు. ఒక్కసారిగా వరదల్ని తమ చుట్టుముట్టింది. వాళ్ళు వేరే ప్రాంతాలకు వెళ్ళడానికి కూడా వాళ్ళకి అవకాశం లేకుండా పోయింది. ఈ యొక్క ఎంటైర్ ఖమ్మం వరదల్లో అటు అధికార యంత్రాంగం, కలెక్టర్ కానీ ఇతర జిల్లా సిబ్బంది కానీ చాలా తీవ్రమైన నిర్లక్ష్యం వహించారంటంలో ఎలాంటి సందేహం లేదు. ప్రధానంగా ప్రజలకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం, అలాగే జిల్లాలు మంత్రులు అంటే ప్రజలకి ముందుగా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఒకవేళ ప్రజలు ముప్పు ప్రాంతంలో చిక్కుకున్న తర్వాత కూడా దాదాపు ప్రజలను రక్షించడానికి కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నమాట. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో ఖమ్మం జిల్లా 10 ఎమ్మెల్యే సీట్లు గెలిపించి 3 మంత్రులను అందించి చాలా కీలకమైన స్థానంలో ఉంది ఖమ్మం. అలాంటి సందర్భంలో కూడా జిల్లా నుంచి 3 మంత్రులు, అది కూడా కీలకమైన మంత్రులు రిప్రజెంట్ చేస్తున్న సందర్భంలో ఒక హెలికాప్టర్ అంటే దాదాపు 9 మంది ప్రజలు బ్రిడ్జి నడుమున చిక్కుకుపోయి దాదాపు ఒక 5 గంటల నుంచి మంత్రి గారికి ఫోన్ చేసి, సార్ మాకు ఇక్కడ హెలికాప్టర్ పంపించండి, ఇక్కడ చాలా ఇబ్బందుల్లో ఉన్నాం, మమ్మల్ని వరద కమ్మేసే పరిస్థితులు ఉన్నాయి, మేము చనిపోయే పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఫోన్ చేసినా, మంత్రి తుమ్మలకు ఫోన్ చేసినా కానీ వాళ్ళు ఎలాంటి స్పందన లేదనమాట. అంటే దాదాపు ఖమ్మం ప్రజలు ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో సీఎంగా రేవంత్ రెడ్డిని కూర్చోబెట్టడంలో కీలక పాత్ర పోషించడం వల్ల ఖమ్మం ప్రజలు కూడా చాలా కీలకమైన పాత్ర ఉంది. అలాంటి సందర్భంలో ప్రజలు ఈ స్థాయిలో ఇబ్బంది పడుతున్న సందర్భంలో ఒక హెలికాప్టర్ పంపించారు, మేము ప్రజలు కాపాడుకోవాలి అన్న సందర్భంలో కూడా అటు మంత్రులు కానీ, తుమ్మల కానీ, అటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ హెలికాప్టర్ పంపించడంలో తీవ్రమైన జాప్యాన్ని అయితే వాళ్ళైతే చేశారు. మంత్రులు తిరగడానికి చాలా పెద్ద ఎత్తున హెలికాప్టర్లు వాడుకుంటారు, కానీ ప్రజలు కష్టాల్లో ఉన్నారు, ఒక హెలికాప్టర్ పంపించారంటే మాత్రం పంపించలేదు. ఇక్కడ ఖమ్మం ప్రజలు ఈ యొక్క మంత్రుల్ని కనపడితే కొట్టే అంత కోపంలో ఉన్నారన్నమాట. అంత కోపంలో ఉన్నారు. ఎందుకంటే ఒక జేసీబీ డ్రైవరు ఒక జేసీబీ మనందరికీ ఐడియా ఉంటుంది కదా, జేసీబీ డ్రైవరు ఎంతో తన ప్రాణాలకి తెగించి, సుభాన్ అనే జేసీబీ డ్రైవరు తన ప్రాణాలకు తెగించి 9 మంది ప్రాణాలు కాపాడిండు అనమాట ఆ యొక్క వరదల్లో, ఆ మున్నేరు వరదల్లో. కాకపోతే మన జిల్లా నుంచి ఇంత పలుకుబడి ఉన్న నేతలు, ఎంత వ్యవస్థ ఉన్న నేతలు, సీఎం దగ్గర 1-2 ప్లేస్లో ఉన్న నేతలు కూడా సీఎంతో చెప్పి ఒక హెలికాప్టర్ పంపించడంలో తీవ్రమైన వైఫల్యం చెందారంటంలో ఎలాంటి సందేహం లేదు. ఖమ్మం నుంచి 3 మంత్రులను గెలిపించినా కానీ వీళ్ళు ప్రజలకు ఎలాంటి సేవ చేయలేదు. వరదలు వచ్చిన తర్వాత స్పందించిన విధానం కూడా అసలు తెలంగాణలో ప్రభుత్వం ఉందా, నిద్రపోయిందా అనే స్థాయికి విమర్శలు అయితే వచ్చే ఉన్నాయి. ఏదేమైనా కానీ ఖమ్మం వరదల్లో మాత్రం మున్నేరు ప్రభావిత ప్రాంతాలని ప్రజలను రక్షించడంలో మాత్రం ఖమ్మం ప్రభుత్వ యంత్రాంగం విఫలమైంది. అలాగే తెలంగాణ గవర్నమెంట్ కూడా విఫలమైంది. ఎందుకంటే ఒక జేసీబీ డ్రైవర్ చేసిన పనిని ఖమ్మం ప్రజలు గుర్తుంచుకున్నారు తప్పితే ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక హెలికాప్టర్ కూడా పంపించలేని అంత దీనస్థితిలో ఉందో ఇక్కడ మనకి అయితే క్లియర్గా తెలుస్తుంది. ఏదేమైనా కానీ ఈ యొక్క ఎంటైర్ ఇష్యూ మీద ఖమ్మం అంటే ఎలాంటి వరదలు వస్తే మన యొక్క అధికారులు, మన యొక్క ప్రభుత్వాలు ఏమాత్రం సన్నద్ధతగా ఉన్నదనేది ఈ యొక్క ఎంటైర్ ఇష్యూ బట్టి మనకైతే తెలుస్తూ ఉంది. ప్రజలు మీరు ఈ ప్రభుత్వాన్ని నమ్ముకోవద్దు. ముందుగా మీ ఏరియాలో ఎవరైనా వరద వస్తుంది అనుకుంటే మీరే తొందరగా మీ యొక్క ప్రాంతాలకు ఎవాక్యువేషన్ చేసేయాలండి. వీళ్ళని పట్టించుకుంటే మాత్రం మీ ప్రాణాలు గాల్లో కలిసినట్లు. దీని మీద